హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించి లైబ్రరీ వేకెన్సీ వచ్చింది కదా. మనకి ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 2023లో ఎగ్జామ్ అనేది జరిగింది అండ్ ఇందులో ఎంత కట్ ఆఫ్ ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూడండి, లైబ్రరీ అనమాట. ఇది 2023లో వచ్చింది అండ్ ఓపెన్ కట్ ఆఫ్ మనకి 76.25 అనేది వచ్చింది. మనకి అవుట్ ఆఫ్ ఎంత అంటే 120కి 76.25 వచ్చిన వాళ్ళకి ఓపెన్లో జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసినంత మనకి 67.75 వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది 120కి. అండ్ ఓబీసీ వచ్చేసినైతే 63.75 వచ్చిన వాళ్ళకి వచ్చిందనమాట. ఓకే, ఇది కూడా 120కి. అండ్ ఎస్సీ వాళ్ళకి 57.25 వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఇది 120కి. ఎస్టీ వాళ్ళకి 51.25 వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఇది కూడా 120కి. లాస్ట్ టైం ఏమైందంటే మనకి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. చాలామంది ఎగ్జామే రాయలేదు అండ్ రాసిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే పోస్ట్ పోన్ అవ్వడం, కోర్టులో కేసులు పడడంతో చాలామంది ఎగ్జామ్ జరగదని అనుకున్నారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వచ్చింది. అంతేకాదు ఈ ఎగ్జామ్ అనేది మోడరేట్లో వచ్చిందనమాట. అంతేకాకుండా లాంగ్వేజ్ పేపర్ అనేది కొంచెం టఫ్గా వచ్చింది. లాంగ్వేజ్లో మీరు క్వాలిఫై అయితేనే మిగతా పేపర్ అనేది మీకు కరెక్షన్ అనేది చేస్తారనమాట. లాస్ట్ టైం మనకి అయితే లాంగ్వేజ్ పేపర్లో చాలామంది ఫెయిల్ అయ్యారు అండ్ అంతేకాకుండా చాలామంది ఆబ్సెంట్ అయ్యారు అండ్ చాలామంది ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే లైబ్రరీ ఎగ్జామ్ జరుగుతుందో జరగదో అని. అండ్ ముఖ్యంగా ఏకలవ్య మోడల్ స్కూల్ సంబంధించి ఎగ్జామ్ జరుగుతాయా జరగవా అనే కన్ఫ్యూజన్ కూడా ఉందన్నమాట. దాంతో కట్ ఆఫ్ అనేది తగ్గిపోయిందనమాట. కానీ ఈసారి అలా కాదు. ఈసారి చాలామందికి అవేర్నెస్ అనేది ఉంది ఈఎంఆర్ఎస్ సంబంధించి. అండ్ చాలామంది అప్లై చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ రిమోట్ ఏరియాలో ఉంటాయి కాబట్టి చాలామంది అప్లై చేయలేదు. మీకు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు, మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకు ట్రైబల్ ఏరియాస్లో ఈ స్కూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏకలవ్య మోడల్ స్కూల్ అంటేనే ట్రైబల్ ఏరియా సంబంధించినటువంటి స్కూల్స్ అనమాట. ఆ ఏరియాలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్ అక్కడే ఉండి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ రీసెంట్గా మాత్రం చాలామంది అప్లై చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. మీరు ఇనీషియల్గా ఒక 2-3 ఇయర్స్ ఇబ్బంది పడ్డా సరే, ఆ తర్వాత మీకు మంచి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈసారి మీకు టైర్ 1, టైర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు మినిమం టైర్ 1లో 80+ స్కోర్ అనేది చేయాలి. ఓకేనా, టైర్ 1లో 80+ స్కోర్ అనేది చేయాలి. ఎందుకంటే ఈసారి పేపర్ కూడా కొంచెం టఫ్గానే వచ్చే అవకాశం ఉంది. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే లైబ్రరీ పేపరు చాలామంది అటెంప్ట్ చేసే అవకాశం ఉంది ఈసారి. ఎందుకంటే మీకు టైర్ 1, టైర్ 2 అనేది సపరేట్ అయ్యింది. అండ్ పీజీటీ కానివ్వండి, టీజీటీ కానివ్వండి, మిగతా వాటికి అన్నిటి కూడా టైర్ 1 అనేది దాదాపు సిమిలర్ ఉందన్నమాట. కాబట్టి ఈసారి టైర్ 1 కోసం మీరు ఎక్స్ట్రా సబ్జెక్టులు చదవాల్సిన అవసరం లేదు. మీరు టీజీటీ అప్లై చేశారనుకోండి, అదే సబ్జెక్టు మీకు పీజీటీలో ఉంది. అదే సబ్జెక్టులు మీకు ఆస్టర్ వార్డెన్లో 80% సిలబస్ కవర్ అవుతుంది. కాబట్టి చాలామంది 2-3 పోస్టులకు కూడా అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక టీజీటీ ప్రిపేర్ అయితే దాదాపు మిగతా సబ్జెక్టులు కూడా మీరు ప్రిపేర్ అయినట్టే అనమాట. కాబట్టి చాలామంది కూడా 2-3 పోస్టులకు అప్లై చేసే అవకాశం ఉంది, గట్టి చదివే అవకాశం ఉంది. మీకు స్కోరింగ్ అనేది పెరుగుతుంది అనమాట. టైర్ 1 సంబంధించి అయితే పెరుగుతుంది. టైర్ 2లో మనకి 100 మార్క్స్ పేపర్ అనమాట. 75+ వస్తే మీకు 70+ వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంది. 75+ వచ్చినా 100% జాబ్ అనమాట. ఓకే, టైర్ 2లో కూడా 100 మార్క్స్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదనమాట ఏకలవ్య మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్. అండ్ మీకు నెక్స్ట్ కట్ ఆఫ్ కూడా ఎంత ఉంటుంది అనేది ఒక ఐడియా అనేది ఇచ్చాను కదా. దీన్ని చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.